జై శ్రీరామ్. హిందువులు ఎందుకు తప్పు చేస్తున్నామా? భయపడుతున్నామా? ఎవరికి భయపడుతున్నాం? ఎందుకు భయపడాలి? నేను హిందువుని, నేను రాముడి వారసురాల్ని అని చెప్పుకోవడానికి గట్టిగా చెప్పాలా? దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక అసమానతలు లేకుండా నేను ఎవ్వరి కులాన్ని చూడను, ఒక్కటే చూస్తా, వాడి గుణం మంచిదా కాదా, వాడి గుణం ఎలాంటిది. వాడి గుణం చెడ్డ గుణం అయితే వాడికి దూరంగా ఉంటా, అంతేగాని వాడి కులాన్ని బట్టి వాడికి నేను దూరంగా ఉండా. మనం కులాన్ని పట్టుకొని దూరంగా ఉండడం స్టార్ట్ చేస్తే ఆ కుల వివక్షతను చూపించి, ఇగో మీ దాంట్లో అయితే మిమ్మల్ని తక్కువ చూస్తారు, మా దాంట్లోకి వచ్చిండ్రనుకో ఆయిల్ రాయంగానే అసమానతలన్నీ పోతాయి, మిమ్మల్ని ఎంత గొప్పగా చూస్తావో తెలుసా అంటారు. పోని వాడు ఆయిల్ రాసుకొని నదిలో మునిగిన తర్వాత వాడిని ఏమన్నా అట్లా చూస్తారా అంటే, ఏ లేదు లేదు, ఇక్కడ కూడా మాకు మళ్ళా రిజర్వేషన్ కావాలా. మరి ఈ రిజర్వేషన్ కావాలా, ఇవన్నీ కావాలన్నప్పుడు గాయలు రాసుకోవడం ఎందుకు, గా మునుగుడు ఎందుకు? ఎందుకంటే అన్ని మతాలలో కులాలున్నా కూడా హిందూ ధర్మంలోని కులాలు మాత్రమే బయటపడుతున్నాయి, ఆ కులాలు మాత్రమే కొట్టుకుంటున్నాయి, ఆ కులాల వివక్షత మాత్రమే బయట సమాజానికి కనిపిస్తోంది. ఈ రోజు ప్రపంచంలో 74 ముస్లిం దేశాలు అనుకుంటా నాకు తెలిసి ఉంటే, ప్రతి దేశం కొట్టుకుంటుంది. సున్నీలు షియాలని ఇంకోటని కొట్టుకుంటున్నాయి. కానీ దాని గురించి ఇక్కడెక్కడైనా చర్చ జరగదు. అదే ఒక అగ్ర కులానికి కులానికి మధ్య చిన్న గొడవ జరగనియండి, నా సావిరంగి అందరూ వస్తారు, జై భీమ్ అంటారు, ఇంకోటి అంటారు, ఆడ కూర్చుంటారు, పెద్ద ఉద్యమం లేపుతారు.